ఎందుకంటే శుక్రుడు, రాహు, గురుడు ఈ 3 గ్రహాలు కలయిక ఉన్నప్పుడు సంతానం విషయంలో కూడా మనకి ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఈ పంచమ భావం మనకి 7వ స్థానమై ఇది బీజానికి మూలస్థానం, పంచమ స్థానం అంటే సంతానం అంటే బీజమే. ఆ బీజానికి ముఖ్య స్థానం మనకి పంచమ భావం. ఇక 7వ స్థానం మన కలత్రా స్థానం. ఇక 9వ స్థానం మనకి భాగ్యాధిపతితో కలిసి సంతాన సౌఖ్యాలు ఇక్కడ చూడాల్సి వస్తుంటుంది. అంటే 5, 7, 9 ఈ 3 కలిస్తేనే మనకి సంతాన సౌఖ్య స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. మన కోరికలు మొత్తం కూడా తీర్చేది 11వ స్థానం. 5 నుంచి 7వ స్థానం అంటే 11వ స్థానం అవుతుంది మనకి. 5 నుంచి 7వ స్థానం మనకి 11వ స్థానం అవుతుంది. అది కూడా మనకి కామితార్థం కోసం చూడాలి. సప్తమాంశ కూడా పరిశీలించాలి. నాడీ జ్యోతిష ప్రకారంగా సూర్యుడు పుత్రకారకుడు అవుతాడు. నాడీ జ్యోతిష ప్రకారంగా సూర్యుడు పుత్రకారకుడు అవుతాడు. డిగ్రీలలో చూస్తారు. లాల్ కితాబ్ ప్రకారం కేతువును కూడా మనకి పుత్రకారకుడుగా చూస్తారు లాల్ కితాబ్లో. కానీ 4వ స్థానం మాతృభావం అంటారు. అనగా తల్లి తాలూకా స్వభావము, ఇల్లు, మన చుట్టుపక్కల పరిసరాలు, విద్య, చిన్ననాటి జీవితము, చిన్న చిన్న ఆనందాలు, జన్మభూమి, మన సంబంధం, మన ఎదుగుదల ఇవన్నీ కూడా మనకి 4వ భావం మాత్రమే చూస్తాం. ఈ 4వ భావము ఇల్లు, వాహనాలు, అన్ని రకాల ఆనందాలు, తల్లి ప్రేమ మొదలైనవి కూడా ఇక్కడ మనకి సూచిస్తూ ఉంటుంది. 5వ స్థానం, 9వ స్థానాధిపతులు ఈ 4వ స్థానాన్ని చూసినట్టయితే పంచమ నవమాధిపతి స్థానాధిపతులు కూడా ఈ యొక్క 4వ స్థానాన్ని చూసినట్టయితే లేదా 4వ స్థానాధిపతితో కలిసి ఉన్నా సరే పూర్వీకుల ఆశీస్సులు ఇక్కడ లభిస్తూ ఉంటాయి. 5, 9 స్థానాధిపతులు మనకి 4వ స్థానాధిపతి చూడటం కానీ 4వ స్థానాధిపతితో కలిసి ఉండటం కానీ జరిగినట్టయితే పూర్వీకులకు ఆశీస్సులు మనకు మొత్తం కూడా దొరుకుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి 1, 4, 7, 9 భావగ్రహాలతో కలిసి ఉన్నట్టయితే పూర్వీకుల ఆశీస్సులు మొత్తం కూడా దొరకటానికి, కుటుంబం ద్వారా మహారాజులకు ఆనందాన్ని, గౌరవాన్ని పొందడానికి ఇక్కడ అవకాశం ఇస్తాడు. ఇక అక్కడ శని దృష్టి పెట్టినా కూడా బాల్యంలో కొంత ఆందోళన, విద్యలో ఆటంకాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. 4వ స్థానం పైన శని దృష్టి పడినప్పుడు బాల్యంలో కొంత ఆందోళన, విద్యలో ఆటంకాలు మొదలైన జరుగుతూ ఉంటాయి. సంతోషమైన జీవితం కొద్దిగా తక్కువగా ఉంటుంది. తల్లికి ఇబ్బందులు మొదలైనవి కలగజేస్తూ ఉంటాడు. అదే గురుగ్రహ దృష్టి కానీ శుక్రగ్రహ దృష్టి కానీ 4వ స్థానం పైన ఉన్నట్టయితే అది శుభంగా మంచి చేస్తూ ఉంటుంది. అదే గురుగ్రహ దృష్టి, గురుడు నీచ స్థానాల్లో ఉండి పాపగ్రహ దృష్టి కలిగినట్టయితే చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీకు జన్మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా కారకులు అవుతూ ఉంటారు. ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక 4వ స్థానం చంద్రుడు కారకత్వంలో ఉంటుంది. 4వ స్థానం చంద్రుడు కారకత్వంలో ఉంటుంది. రాశి దగ్గర నుంచి 4వ స్థానం మేష, వృషభ, మిథున, కర్కాటకం అట్లా చూసుకున్నట్టయితే. కాబట్టి 4వ స్థానం చంద్రుడు కారకత్వం కాబట్టి మానసిక శాంతి, మనకు కలిగేటువంటి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా పాప దృష్టి కలిగినట్టయితే ఆ అశాంతి, జీవితంలో ఏదో కోల్పోతున్నటువంటి భావన మొదలైన మొత్తం కూడా ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. అదే శనికేతువులు కలిస్తే తల్లి లేదా కుటుంబాన్ని దూరంగా ఉండడం లేదా వియోగం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం కూడా శనికేతువులు 4వ స్థానం కలిసినట్టయితే తల్లి యొక్క ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాడు. ఇక వియోగం విషయంలో శని ఎప్పుడు కూడా హాని చేయడు. చదువులు ఆటంకాలు ఏర్పరిచి చివరికి మంచి విద్యను అందిస్తాడు ఒక శని మాత్రం ఉన్నప్పుడు. శని మాత్రం ఉన్నప్పుడు సొంత ఇల్లు కూడా నిర్మించుకుంటాడు. శని శుభదృష్టి కలిగి ఉన్నట్టయితే ఆనందమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు.
రాహు మంచి దృష్టి ఉంటే వాణిజ్యంలో కూడా రాణిస్తాడు. అదే రాహు పాప అయినట్టయితే అశుభాన్ని కలగజేస్తాడు. అనారోగ్యం, ఇంటికి దూరంగా, మానసిక బాధ, కొంతమంది తల్లికి దూరంగా, అమ్మమ్మల దగ్గర, నాయనల దగ్గర పెరిగే తత్వాన్ని, తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా లేదా వియోగం వలన ఇలాంటి బాల్యంలో జరగచ్చు. 4వ భావం మనకి సుఖభావం కింద చెప్పబడుతూ ఉంటుంది. ఇది స్త్రీ జాతకంలో ఈ భావంలో 2కు మించిన గ్రహాలు ఉంటే ఒత్తిడికి ఎక్కువ గురవుతూ ఉంటారు. అందుకని 4వ స్థానంలో 2కు మించి ఎక్కువ గ్రహాలు ఉన్నట్టయితే స్త్రీలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలు బహుముఖ పాత్రను పోషించేవారుగా ఉంటారు. కాబట్టి పురుష జాతకంలో పోలిస్తే ఎక్కువగా ఒత్తిడి కలిగేది స్త్రీ జాతకంలో. 4వ స్థానం మనకి ఎక్కువ శాతం మానసిక ఇబ్బందులు కలిగించే స్థానం. అంతర్గత శాంతికి, మాతృభావానికి ఎక్కువ సంబంధం ఉంటుంది ఇక్కడ. తల్లి మనకి అనుకూలంగా ఉంటే అంతర్గత శాంతి ఎంత విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. అదే మాతృస్థానం తల్లి మనకి అనుకూలంగా లేకపోతే మన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోండి. కాబట్టి అంతర్గత శాంతికి, మాతృభావానికి ఎక్కువ సంబంధం ఉంటుంది. మహానుభావులు ఎక్కువ మంది, గౌతమ బుద్ధుడు, మహమ్మద్ ప్రవక్త, వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులు బాల్యంలో దూరంగా పెరిగారు. మహమ్మద్ ప్రవక్త 6 నెలల వయసులో తండ్రిని, 6 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయారు. అందుకనే చెప్పుకునే గురువే ఓ అమ్మమ్మగా పెరిగాడు. ఒక అమ్మమ్మ దగ్గర పెరిగాడు అనమాట. గురువే అమ్మమ్మ అయిపోయింది అక్కడ. భగవాన్ శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులు దూరంగా పెరిగాడు. ఇవన్నీ కూడా 4వ భావం పైన గ్రహాల దృష్టి ప్రభావమే. శని బలం ఉంటే సంపద కూడా బాగా రావచ్చు. శని అక్కడ నీచస్థానం దృష్టి కలిగి ఉంటే సంపద మొత్తం కూడా పోవచ్చు. శని అక్కడ కూర్చొని ఉండి అది నీచస్థానం ఎందుకు తల్లికి ఆయుద్ధాన్ని కూడా తగ్గించవచ్చు. శని అక్కడ బలంగా ఉన్న తల్లికి ఆయుద్ధాన్ని కూడా పెంచవచ్చు. ఇవన్నీ కూడా మనం బేస్ అయ్యి అక్కడ మనం చూస్తూ ఉండాలి. అలాగే 4వ భావాధిపతి 12వ స్థానంలో ఉంటే విదేశాలు స్థిరపడవచ్చు. 4వ భావాధిపతి 12వ స్థానంలో ఉంటే విదేశాల్లో మనకి స్థిరపడవచ్చు. లేదా జన్మభూమికి దూరంగా ఉండే అవకాశం. హైదరాబాద్లో ఉన్నాడు బెంగళూరులో ఉండొచ్చు, బెంగళూరులో ఉండేవాడు హైదరాబాద్, అట్లా ఒక జన్మభూమి దూరంగా పెరిగే అవకాశం, దూరంగా ఉండే అవకాశాన్ని కలగజేస్తూ ఉంటుంది. 4వ స్థానం వృద్ధాప్యాన్ని కూడా సూచిస్తుంది మనకి. వృద్ధాప్యం చిన్న వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యం కూడా సూచిస్తూ ఉంటుంది. అక్కడ రాహు దృష్టి ఉన్నట్టయితే వృద్ధాప్యంలో కష్టం, అంటే శుభదృష్టి కలిగి ఉన్నట్టయితే బాల్యంలో వృద్ధాప్యం 2 కూడా సంతోషంగా ఉంటాయి. రాహుగ్రహ దృష్టి శుభత్వంగా ఉంటాయి. బాల్యము, వృద్ధాప్యం 2 కూడా సుఖవంతంగా ఉంటాయి. రాహుగ్రహ పాపగ్రహ దృష్టి ఉన్నట్టయితే బాల్యం, వృద్ధాప్యం 2 కూడా అగమ్య గోచరంగా ఉంటాయి. మాతృస్థానం కాలచక్రంలో 4వది అని చెప్పబడుతూ ఉంటుంది. మాతృస్థానము కాలచక్రం 4వది, చాలా శుభ అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. కేంద్రాలు మంచి ఫలితాన్ని చూపించేది 4వ స్థానం. ఇది మన కుటుంబ శాంతి, వాహన సుఖాలు, తల్లి బాల్యం, విద్య అన్నీ కూడా మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటుంది. వివిధ గ్రహాలు మొత్తం కూడా ఈ భావాన్ని బాగా శక్తివంతంగా చేస్తూ ఉంటాయి. మరి అంత ప్రాచుర్యమైనది 4వ స్థానం. మన 4వ స్థానం మనం ఎందుకంత క్షుణ్ణంగా గమనించట్లేదు? 6వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంటే కపట యోగం ఏర్పడుతుంది. చూడండి, 6వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉంటే కపట యోగం ఏర్పడుతుంది. అంటే ఇంటి దొంగలు మొత్తం కూడా తయారవుతారు. ఇలాంటి వాళ్ళని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు. అలాంటి వ్యక్తులు వీళ్ళ పక్కన ఉండి వీళ్ళకి అశాంతిని కలగజేస్తూ ఉంటాడు. పాపగ్రహ వీక్షణ కలిగితే ఎక్కువ మానసిక అశాంతిని ఇక్కడ కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. 6వ స్థానాధిపతి 4వ స్థానంలో ఉన్నట్టయితే మీ పక్కన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడు, బుధుడు 4వ స్థానం పాప దృష్టితో చూస్తే మెంటల్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. చంద్రుడు, బుధుడు 4వ స్థానాన్ని పాప దృష్టితో చూస్తే, ఎందుకంటే చంద్రుడు మనసుకు కారకుడు, మెంటల్గా మైండ్ని మొత్తం కూడా కంట్రోల్ చేసేటువంటి చంద్రుడే అన్నమాట. మన మెంటల్గా మన మైండ్ సెట్ సరిగ్గా ఉండాలని చంద్రుడు, బుధుడు మెయిన్. బుధుడు బుద్ధికారకుడు. కాబట్టి చంద్రుడు, బుధుడు ఇద్దరు కూడా 4వ స్థానాన్ని పాప దృష్టితో చూస్తే
మెంటల్ డిజార్డర్స్గా వస్తాయి. చాలా జాతకాలు చూడకూడదు, మెంటల్ వాడరా బాబు అంటారు. కొంతమంది పిచ్చికి హాస్పిటల్ అందరి జాతక చక్రాలు ఒకలాగా ఉండవు, అందరి వీళ్ళు ఒకలాగానే ఉండవు, అందరు మనుషుల ముఖాలు ఒకలాగానే ఉండవు. అదేవిధంగా జాతక చక్రాలు కూడా ఒకలాగానే ఉండవు. వాటిని మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. శుభశుక్రుడి వీక్షం కలిగితే ఆనందంగా జీవితం ఉంటుంది. గురుదృష్టి ఉంటే తల్లి కూడా గురుస్థానాన్ని నిలుస్తుంది. రాహు శుభదృష్టి కలిగినట్టయితే చిన్నతనంలో వృద్ధాప్యులు మంచి ఆనందం పొందుతాడు. అదే రాహు అశుభగ్రహ దృష్టి పడినట్టయితే ఎప్పుడు జీవితం అందవకారంగా ఉంటుంది. శుభమైనటువంటి గురుడు 4వ స్థానం చూస్తే మంచి కుటుంబాన్ని ఇస్తాడు. అలాగే 8వ స్థానంలో 10వ స్థానంలో నుండి చూస్తే మంచి కుటుంబ ఉద్యోగ జీవితాన్ని కూడా ఇక్కడ ఇస్తూ ఉంటాడు గురుడు. కాబట్టి 4వ స్థానం మనం బేసిక్గా చూసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుడి దృష్టి, శుక్రుడి దృష్టి, రాహు దృష్టి, శని దృష్టి, 4 గ్రహాల దృష్టి అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం జ్యోతిష్ నేర్చుకుంటూ ఉన్నాం. జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనము అన్నీ తెలుసుకోవాలి. లగ్నాధిపతి 2వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది? అయిపోయింది, ఒక మొక్కలు అయిపోయింది. అది విషయం కాదు. ఇక్కడ రీసెర్చ్, ఒక గ్రహం పైన రీసెర్చ్ చేయాలి. అదే మనకి శుభశని దృష్టి కలిగి ఉన్నట్టయితే కుటుంబ సభ్యులందరికీ కూడా ఇతడు మార్గదర్శి, నడత నేర్పేవాడుగా అవుతాడు. అదే అశుభగ్రహ శని దృష్టి కలిగినట్టయితే వీడు కుటుంబాల నుంచి బయటికి వెళ్ళేస్తారు. రాహు సంతోషాన్ని ఇవ్వడు, కేతు దూరంగా కుటుంబాన్ని ఉంచుతూ ఉంటాడు. ఇవన్నీ ఉంటాయి మనకి 4వ స్థానం ఇది బేస్ అయ్యి. డబ్బు వచ్చిందా? డబ్బు రావాలంటే నీకు 4వ స్థానం చాలా బలంగా ఉండాలి. 4వ స్థానాధిపతి 4లోనే ఉంటే కుటుంబ సౌఖ్యం, 4వ స్థానాధిపతి ఉచ్చస్థితిలో ఉంటే కుటుంబంలో సంతోషం, ఎప్పుడు కూడా మంచి స్నేహితులుగా ఉంటూ ఉంటారు. అదే 4వ స్థానాధిపతి నీచ స్థానంలో ఉన్నట్టయితే పాపులతో చూడబడినా సరే అనారోగ్యం, ఉదయ వ్యవస్థలో లోపం, అలాగే స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి వ్యాధుల్ని ఇక్కడ తీసుకొచ్చే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 4వ స్థానం నీచ స్థానంలో, నీచ స్థితిలో ఉండకూడదు. కాలపురుష చక్రంలో కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితిని పొందుతాడు. అక్కడ కర్కాటక నీచ స్థానం ఆయనకి. వ్యక్తిగతంగా బలహీనుడవుతాడు, రహస్య ఆలోచన చేస్తాడు. ఇటువంటి స్థితి గల జాతకుల పట్ల తల్లి శ్రద్ధ కలిగి ఉన్నట్టయితే మంచి వారు ఉత్తములుగా అవుతారు. మాతృభావానికి అధిపతి లాభిస్తే లేదా ఉచ్చస్థితిలో ఉంటే పూర్వజన్మ పుణ్యం చేసుకొని ఉంటాడనేది చెప్తా ఉంటుంది. మాతృభావానికి అధిపతి లాభిస్తే లేదా ఉచ్చస్థితిలో ఉంటే పూర్వజన్మ పుణ్యం చేసుకొని ఉంటాడు. కాబట్టి మంచి గౌరవ మర్యాదలు పొందడం, మంచి సుఖాన్ని పొందుతున్నాడు, మంచి రాజాలాగా దర్జాలాగా ఉంటున్నారని చెప్తూ ఉంటాడు. ఈ భావము స్వాధిష్టాన చక్రాన్ని సరిపోల్చి ఉంటుంది, మీరు గమనించండి. కనుక కర్మ ఫలితాలని తల్లి ద్వారా అనుభవించాల్సిన విషయాలు మొత్తం కూడా ఇక్కడ మనము చూడాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి సహకారం ఎంతో ఉండవచ్చు జీవితంలో. ఆమెడికి దూరంగా ఉన్నప్పటికీ జాతచక్రాన్ని యోగంలో కలగజేయచ్చు, అట్లా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తం మీద మన గ్రహాల ఫలితాలు చూసేప్పుడు దాన్ని మనం నిర్దేశించాలి. అంతవరకే కానీ నోటుకు వచ్చినట్టుగా ఏది పడుతుంది మనము 4వ స్థానం తల్లి స్థానము, 4వ స్థానము. నేను కొన్ని జాతచక్రాల్లో చాలా గమనించాను. ఒకే ఒక మహాపండితుడు ఏమని చెప్తారు తెలుసండి? ఏది వచ్చినా సరే వాడికి ఏ జాతకాన్ని తీసుకెళ్ళండి, ఒకటే ఒక రోగం చెప్తారు. మీకు పితృదోషం ఉంది, మీకు పితృదోషం ఉంది, నీకు పితృదోషం ఉంది. ఇదే క్వశ్చన్ ఎవరిని అడిగినా సరే, ఏ జ్యోతిష్కుడిని జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ జాతకం వెళ్ళినా సరే పితృదోషం అని చెప్తాడు. మరి ఆ పితృదోషం అంటే ఏంటి? ఆ పితృదోషం ఏ విధంగా కలుగుతుంది? ఆ పితృదోషం వల్ల కలిగే నష్టాలు అంటే మొత్తం కూడా మనకి 4వ స్థానం కూడా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆ విషయాలు మొత్తం తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓపిక్గా ఈ క్లాస్ ఇప్పటివరకు విన్నందుకు అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే 4వ స్థానం విషయం పైన కొన్ని క్లుప్తమైనటువంటి విషయాలు మీకు తెలియజేయాలి కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కుమార్ భరద్వాజ్ శర్మ.